ఏపీ రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోతున్న సందర్భం కనిపిస్తోంది. త్రిముఖ పోటీ ఉంటుందనుకున్న తరుణంలో ఇక నాలుగో పార్టీ ఎంటర్ అయింది. నాలుగో పార్టీ బలంగా దూసుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టడం ఒక ఎత్తు అయితే, సొంత అన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి అనేక అంశాలు నిన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల మొట్టమొదటిసారి ఘాటుగా తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఒక్కొక్క అంశాల వారీగా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఆవిడ విమర్శించిన పరిస్థితులు ఏ ఒక్క రాజకీయ విశ్లేషకులు కూడా ఈ కోణంలో షర్మిల సొంత అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంది అని మాత్రం ఎవరు ఊహించలేదు. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ వైఎస్ షర్మిల ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడిన సందర్భం రాజకీయ దురంధరులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు న్యాయం చేశారో చెప్పాలని ఓపెన్ ఛాలెంజ్ చేసిన షర్మిల తీరు నిజంగా ఏపీ రాజకీయాలను ఏ విధంగా నడిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం చర్చకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆవిడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి. ఆవిడ ఒక కీలక అంశాన్ని కూడా ఏపీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైఎస్ఆర్సీపీకి ఓటేసినా ఆ 2 ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఉపయుక్తంగా మారుతాయి. కాబట్టి ప్రజలు ఈసారి అప్రమత్తంగా ఉండాలి అనే ఒక కొత్త కోణంలో ఒక నూతన పిలుపునిచ్చిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఇక ఈ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్లో ఇంత ఘోరం జరుగుతున్నా, క్రైస్తవులందరినీ కూడా ఊచకొత్త కోస్తున్నా, ఎన్నో వందల చర్చిలను తగలబెడుతున్నా ఒక క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెదవి విప్పలేదు అని ఒక సూటిగా వైఎస్ షర్మిల ప్రశ్నించిన సందర్భం అందరిలో ఆలోచన రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అది పక్కన పెడితే ఏపీ ప్రజల కోసం, ఏపీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, అట్లాగే ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఈ కోణంలో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేశారు అనే అంశాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ విధంగా వ్యవహరిస్తుంది ఆయన ప్రస్థానాన్ని అనే కోణంలో ఆలోచించినప్పుడు ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితులు. కానీ ఆవిడ వచ్చి రాకముందే, పదవి చేపట్టక ముందే ఏపీ ముఖ్యమంత్రిని తూర్పారబట్టారు. ఇతర పార్టీలను కూడా ఆవిడ స్థాయిలో విమర్శలకు ఎక్కుపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో షర్మిల ఇటు 25 జిల్లాల్లో ప్రజా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. పార్టీ బలోపేతం కానీ, పార్టీ ఇటు సంస్థాగత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న సందర్భం, క్యాడర్లో ఒక రకమైన నూతన ఉత్తేజాన్ని నింపేందుకే షర్మిల ప్రధానంగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఆవిడ పిలుపు ఎంతవరకు ప్రజలు ఆహ్వానిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఇటు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని విమర్శించినప్పటికీ ఇక షర్మిలని ఏ విధంగా విమర్శిస్తారు, ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నిలుపుతుంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో షర్మిల ఊహించిన రాజకీయ విశ్లేషకులకు, అంచనాలకు అందరినీ దూకుడు మాత్రం ఆవిడ నిన్న పదవి చేపట్టగానే ప్రదర్శించారు. అంతే దూకుడుతో కనుక ముందుకు వెళ్ళి సాధారణ ఎన్నికల్లో కనుక షర్మిల ఆవిడకి ఇంతే స్వేచ్ఛగా, ఇంతే ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక రాజకీయ సమీకరణాలు పూర్తి స్థాయిలో మారే అవకాశాలు ఉన్నాయి. ఆవిడ ఎవరు, తన శత్రువు ఎవరు, ఎంత బలోపేతం అనే దిశగా ఎలాంటి ఆలోచనలు, సంకోచం లేదు. ధైర్యంగా ముందడుగు వేయడం, ధైర్యంగా విమర్శించడం, ధైర్యంగా చేసిన తప్పులని పైకి చెప్పడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఒక సానుకూల దృక్పథం వచ్చే అవకాశం ఉంది వైఎస్ షర్మిలకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. చూడాలి ఎంత రసవత్తరంగా ఏపీ రాజకీయాలు ముందుకు వెళ్తాయి. షర్మిల ఎంట్రీతో పూర్తి రాజకీయ స్వరూపం ఏపీలో మారిపోయిందనే చర్చ కూడా జోరుగా జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.